దేశ భద్రత కోసం ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తుంటాయన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభాకర్ రావును టార్చర్ చేసిన ఆయన నిజాలే చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలు పోలీసులు పాటించొద్దని సూచించారు. అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో అది వారి మెడకే చుట్టుకుంటుందని అన్నారు. లేనిది ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేయకండి. మీరు ఎవరైనా తప్పు చేస్తే ఉంటే ఆధారాల ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయండి, మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయండి. కానీ సంబంధం లేని రాజకీయ నాయకులు, సంబంధం లేని ఎక్కడా ఎవిడెన్స్ లేకపోతే కూడా వాళ్ళందరినీ ఇప్పుడున్న వాళ్ళను సంధ్యా శ్రీధర్ రావు లాంటి వాళ్ళతోని రకరకాల అడ్డమైన స్టేట్మెంట్లు ఇప్పించి, అదేవిధంగా ఇప్పుడున్న నిందితుల్లో కొంతమందిని బెదిరించి మీరు ఇస్తారా ఇవ్వరా కన్ఫెషను, మీరు హరీష్ రావు పేరు చెప్తారా చెప్పరా, కేసీఆర్ పేరు చెప్తారా చెప్పరా అని చెప్పి బెదిరించి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి రేపు మీరు ఛార్జ్షీట్లు ఇవన్నీ చేసి ఇబ్బంది పెడితే ఒకటి ప్రజలు తిరగబడతారు, రెండవది దీని మీద రేపు చట్టబద్ధమైన విచారణ జరుగుతుంది. తెలంగాణ పోలీస్ కండక్ట్ రూల్స్ ప్రకారము, లేకపోతే తెలంగాణ కండక్ట్ రూల్స్ ప్రకారము, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారము. అదేవిధంగా మరి ఈరోజు బిఎన్ఎస్లో ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఎవరైతే తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుంది.